రేవంత్ రెడ్డి గారి మాటలేనండి. Why? President of India from North India, Prime Minister of India, North India. Because of we don't have strength to show our political strength. So we don't want to live like second grade citizens in Delhi, paying tax. వారి మాటలు మీకు అర్థమైనాయి అని నేను అనుకుంటున్నాను. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మా ముఖ్యమంత్రి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి. మీరు మాట్లాడుతుంటే మీరు ఏమైనా తప్పు మాట్లాడితే ఆ రాష్ట్రానికి వస్తుంది. మిమ్మల్ని ఆయన చూసినట్టుగా కాదు, రాష్ట్రాన్ని చూసినట్టుగా అవుతుంది. మమ్మల్ని అవమానపరచకండి మీరు దయచేసి. ఇక మీకు ఫ్యాక్ట్ చెక్ టైప్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. మన దేశ రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారిది ఏ రాష్ట్రమో తెలుసా? ఒడిషా. అది ఎటుందో తెలుసా? ఈస్ట్లో ఉంది, అంటే ఈస్ట్ ఇండియాకి చెందినటువంటి వారు. తర్వాత మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి మోదీ గారిది గుజరాత్ ఎక్కడుందో తెలుసా? వెస్టర్న్ పార్ట్, అంటే వెస్ట్ ఇండియాలో ఉంది. వాళ్ళిద్దరు నార్త్ ఇండియన్స్ కాదు, అది మీరు ఒకటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మన సౌత్ ఇండియా గురించి ఏదో తక్కువ చేసి మాట్లాడేటువంటి ఏదో విడగొట్టే ప్రయత్నం ఏదో చేసినట్టుగా నాకు అనిపించింది. మన దేశ ఉపరాష్ట్రపతి అయినటువంటి సిపి రాధాకృష్ణ గారిది ఎక్కడో తెలుసా? తమిళనాడు. అది ఎక్కడ ఉంది? సౌత్లో, అంటే సౌత్ ఇండియాలో ఉంది. మీరు ఈ సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ అనేటువంటి ఎప్పుడు ఏదో ఒకటి చర్చ లేపేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే మీ ప్రభుత్వ వైఫల్యాలని ప్రజలు ఎప్పుడు ఎంత మరీ ఘోరంగా చర్చించుకుంటున్నారు అని చెప్పేసి దాన్ని ఎప్పుడు టాపిక్ డైవర్షన్ గురించి ఇంకేదో టాపిక్ డైవర్షన్ చేయడానికి ఇది ఎప్పుడు ఇట్లాంటి వర్డ్స్ వదిలేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఎల్లకాలం ఉండదన్న సంగతి మర్చిపోకండి. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఈస్ట్ ఇండియన్, వెస్ట్ ఇండియన్ కాదు, ఇండియన్. నేను భారతీయుణ్ణి అన్న విషయం మీరు మర్చిపోవద్దు. పార్ట్స్ వాదిగా లేదు, దేశం ఒక్కటే. నా దేశం భారతదేశం, నేను భారతీయుణ్ణి. ఇక మీరు చెప్పిన విధంగానే మీ వైపే వద్దాం. సరే, మీకు నా సూటి ప్రశ్నలు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదండి. మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. తెలిస్తే యథావిధిగా మీరు మౌనంగానే ఉంటారు. ఇక మొదటి ప్రశ్న, మీరు ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి పార్టీ, అదే కాంగ్రెస్ పార్టీ ఫౌండర్ ఎవరో తెలుసా మీకు? ఏ దేశానికి చెందినటువంటి వాడో తెలుసా? సరే, మీరున్నటువంటి పార్టీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడిది? అంటే మీకు ఏది కావాలన్నా, ఏ మంత్రివర్గ అది కావాలన్నా, ఏది కావాలన్నా సరే మీరు ఢిల్లీకి వెళ్తారు. అది ఎటువైపు ఉంది? నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్? ఇక మరో ప్రశ్న, మీరు తెలంగాణ ఇచ్చిన తల్లి అని గొప్పగా చెప్పుకునేటువంటిది సోనియా గాంధీ గారిది పెళ్లికి ముందు ఏ దేశం? పెళ్ళైన తర్వాత మన భారతదేశానికి వచ్చారు వారు. భారతదేశంలో ఏ ప్రాంతానికి చెందినవారు? అంటే వారి భర్త ఏ ప్రాంతమో వారిది కూడా అదే ప్రాంతం అవుతుంది కాబట్టి వారిది ఎక్కడ? నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్? నేను తన గురించి తప్పుగా మాట్లాడట్లేదు, ప్రశ్న మాత్రం. ఇక మరొక ప్రశ్న, మీరు మా బాస్, అదే మా తర్వాత నేను ప్రధానమంత్రి చేస్తాను నేను మా బాస్ అని చెప్పేసి చెప్పుకునేటువంటి రాహుల్ గాంధీ గారిది ఏ ప్రాంతం? నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్? ఇక మీ వ్యవహారాలు కదా, మీ రాష్ట్ర వ్యవహారాలకు మీ జాతీయ పార్టీ ఒక ఇన్ఛార్జిని ఇచ్చింది కదా, మీనాక్షి నటరాజన్ గారు, వారిది ఏ ప్రాంతం? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించుకోండి మీరే. నా ఈ కంటెంట్ నచ్చితే లైక్, షేర్ మరియు కమెంట్ చేయడం మర్చిపోవద్దు. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సినదిగా విజ్ఞప్తి. జై హింద్.